నమస్తే క్విక్ న్యూస్ కు స్వాగతం. దేవరపల్లి మండలం గర్సింగి గ్రామంలో రియల్ ఎస్టేట్ ముసుగులో భూ కబ్జాకు తెరలేపారు రియాల్టర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే గర్సింగి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్లు LPM 49లో 11 సెంట్ల భూమి, 78లో 16 సెంట్ల భూమి గడ్డవాగు ఆక్రమణకు గురైనట్లు అధికారులు రెవెన్యూ గణాంకాల్లో వెల్లడించారు. అలాగే ఆ జిరాయితీ భూమికి ఆనుకుని ఉన్న మిగిలిన ప్రభుత్వ భూమి సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ బంజరు, గడ్డ, వాగు, పోరంబోకు కొండ భూముల్లో ఇష్టానుసారంగా రాళ్లును, బండలను నిబంధనలకు విరుద్ధంగా మందు పాత్రలతో పేల్చేసి ఆ భూ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసి ఫ్లాట్లుగా పోల్స్ నిర్మించారు. రియాల్టర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉందంటూ ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. కొనుగోలు చేసింది కొంతైతే ఆక్రమించేసేది కొండంతా అంటూ పలువురు రైతులు, రెవెన్యూ అధికారులు గణాంకాల్లో వెల్లడించిన వివరాలను విని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో అధికారులు కుమ్మక్కయ్యారనే గుసగుసలు బాహటంగానే వినిపిస్తున్నాయి. ఈ స్థలంలో బోరు సైతం తవ్వించారు. LPM నెంబరు 78లో 3.37 ఎకరాల విస్తీర్ణంలో వాగు ఉంది. వాగును సైతం కొంతమేర ఆక్రమించి ప్రహారీ గోడ నిర్మించారు. సదరు లేఅవుట్కు పైభాగంలో ఉన్న కొండల నుంచి వచ్చే వర్షపు నీరు సదరు గెడ్డ, వాగుల ద్వారా సమీపంలో చెరువుల్లోకి చేరుతుంది. గెడ్డపై ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా పైపు కలవట్టు నిర్మించి దజ్జాగా లేఅవుట్లోకి రహదారు ఏర్పాటు చేసుకున్నారు. వెరసి గడ్డ ఆక్రమణకు గురికావడంతో కనుచూపు మేర ఆనవాలు కూడా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా లేఅవుట్కు ఆరుకుని ఉన్న బంజరు భూములను సైతం ఆక్రమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఎంత మేర ఆక్రమణలు ఉన్నాయనే వివరాలను రెవెన్యూ అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉంది.